కాకినాడ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌరవ అధ్యక్షులు జోసెఫ్ బెన్నీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు పెద్ద సంఖ్యలో పాస్టర్స్ హాజరై క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ ఫ్రెండ్స్ కాలనీలో గల బెరాగా బ్లెస్సింగ్ చర్చ్లో కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంఘం గౌరవ అధ్యక్షులు జోసెఫ్ బెన్నీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు డీజీ శామ్యూల్ సుధాకర్ అధ్యక్షత వహించగా, కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగాను పాస్టర్స్ ఫెలోషిప్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ప్రతాప్ సిన్హా, డాక్టర్ డానియల్ పాల్, డాక్టర్ జుహానీ హ్యాలోనన్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. గౌరవ అతిథులు ప్రతాప్ సిన్హా, డాక్టర్ డానియల్ పాల్, డాక్టర్ జుహానీ హ్యాలోనన్ దైవ వర్తమానం అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పాస్టర్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ సీరం ఐజక్, వైస్ ప్రెసిడెంట్ శామ్యూల్ సుదర్శన్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విక్టర్ శామ్యూల్, ట్రెజరర్ సురేంద్ర కుమార్, జాయింట్ ట్రెజరర్ మిస్పా విజయ్ కుమార్, పెద్ద సంఖ్యలో పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు సమాజంతో అతనికి ఏర్పడింది న్యూ ఆడియన్స్ అతనికి వచ్చారు. మనకి కూడా అంతే. అప్పటి వరకు ప్రభువులో ఉన్నప్పుడు లేనప్పుడు ఉన్న సమాజం వేరు, ప్రభు తన పని కొరకు పిలిచిన తర్వాత ఉన్న సమాజము వేరు. న్యూ కమ్యూనిటీ అతనికి వచ్చింది. తర్వాత అతడు చేపలు పట్టే వాళ్ళతో కలిసి ఉండాల్సి వచ్చింది. ఇప్పటి వరకు అతను కౌంటర్లోనే కూర్చునేవాడు. యేసు ప్రభు వారి శిష్యులందరూ చేపలు పట్టేవాడు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా కలవాల్సి వచ్చింది. ఇప్పుడు కమ్యూనిటీ మారిన కలవగలిగాడు, ఉండగలిగాడు వారి మధ్యలో. ఎందుకంటే వారితో ఎవరున్నారు? యేసు ఉన్నాడు. తర్వాత మాట, యేసును వెంబడించడం ద్వారా న్యూ మిషన్, అతని మిషనే మారిపోయింది, అతని పనే మారిపోయింది. యేసయ్య పని తన పనిగా అతడు ఎంచుకున్నాడు. నాలుగోది, మిషనే కాదండి, యేసయ్యని వెంబడించడం ద్వారా తన పేరు మారింది. లేవి అనే పేరును యేసయ్య మత్తయిగా మార్చాడు. అలాగే చాలామంది నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని క్రైస్తవ జనాంగానికి అలాగే యావత్ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ దీవెనలు ఆశీర్వాదాలు కలగాలని ప్రార్థనలు చేశాం. అలాగే మన యొక్క రాష్ట్రం కొరకు, దేశం కొరకు, మన జిల్లా కొరకు, ముఖ్యంగా కాకినాడ పట్టణం కొరకు సుఖశాంతులతో మరి దేవుడు ప్రతి ఒక్కరిని దీవించాలని, ప్రతి వారి జీవితంలో వెలుగు, సంతోషం, సమాధానం, నెమ్మది, తృప్తి, ఆనందాలు అనుగ్రహించాలని మేము ప్రార్థన చేసి ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు అందరి కొరకు జన్మించారు. ఆయన జన్మ ఈ లోకానికి వెలుగు, ఆయన జన్మ ఈ లోకానికి సమాధానం, ఆయన జన్మ ఈ లోకానికి సంతోషం, ఆయన జన్మ ఈ లోకానికి మనందరికీ పాప క్షమాపణ, పరలోక భాగ్యం. ఈ పరలోక రక్షణ భాగ్యం మీకు అందరికీ కలగాలని, దేవుని ఆశీర్వాదాలు మీ అందరూ పొందాలని కోరుతూ, మరి కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క గౌరవ అధ్యక్షునిగా, ఆంధ్ర రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ వైస్ ప్రెసిడెంట్గా మీకు అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.